హాయ్ ఆల్, ఈరోజు నేను డిజిటల్ ఇలస్ట్రేషన్ ఎలా చేస్తాను అండ్ యాప్ ఏంటి యూస్ చేస్తాను, ట్యాబ్ ఏంటి యూస్ చేస్తాను అన్నీ కూడా, అది యాప్ ఎలా యూస్ చేయాలో కూడా నేను చిన్న వీడియో చేస్తున్నాను. నేను యూస్ చేసే యాప్ ఐబిస్ పెయింట్. ఇది మీకు ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లోగో ఇలా ఉంటుంది. అండ్ నేను యూస్ చేసే ట్యాబ్ సామ్సంగ్ s6lite. నా ట్యాబ్ కలర్ కూడా ఇదే. ఇది ఎస్ పెన్. నేను ఎస్ పెన్ యూస్ చేసే ఇలస్ట్రేషన్స్ చేస్తాను. డిజిటల్గా మనం ఎస్ పెన్ యూస్ చేయాలి. సేమ్ మన పెన్సిల్ పెన్ ఎలా యూస్ చేస్తామో అలాగే ట్యాబ్ మీద యూస్ చేస్తాను. యాప్ ఓపెన్ చేయగానే మనకి ఐబిస్ పెయింట్ అని వస్తుంది. అక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, అది మీకు న్యూ ట్యాబ్ అంటే న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. నేను 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది పెన్సిల్. మీకు అందరూ సిస్టంలో యూస్ చేసినవే ఇవన్నీ టూల్స్. నార్మల్గా నేను ఆ టూల్స్లో ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తున్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. మనం ఒక చిన్న వీడియో చూస్తే మనకు అన్ని పెన్స్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అప్ టు 18 hours అనుకుంటా. సో మనము అన్ని పెన్స్ అన్లిమిటెడ్గా యూస్ చేసుకోవచ్చు ఒక్క వీడియో చూస్తే చాలు. నేను బాగా యూస్ చేస్తాను ఈ పెన్స్ అన్నీ కూడా డిజైన్ చేయడానికి. చూసారు కదా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పెన్స్. మనం థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒపాసిటీ కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు 1-100 దాకా. ఎక్కడెక్కడ మనకి ఏ డిజైన్ కావాలి, ఎలాంటి డిజైన్, చైన్ డిజైన్స్, ఫ్లవర్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనము మన డిజైన్స్లో యూస్ చేయొచ్చు. అంటే ఒక్కొక్కటి వేయకుండా స్టార్స్ అని, ఫ్లవర్స్ అని, లీవ్స్ అని అన్నీ కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసారు కదా, నేను ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నాను. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు బకెట్. మనం పెయింట్స్కి యూస్ చేస్తాం కదా, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ అండ్ ఫిల్ చేయొచ్చు. నేను ఫ్లవర్ పెన్సిల్ ఉంచాను కదా. సో నేను ఇప్పుడు నార్మల్గా నేను ఎప్పుడు యూస్ చేసే హార్డ్ జపానీస్ పెన్ అని ఉంటుంది, దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు ఏ షేడ్లోనైనా లైట్, డార్క్, స్మచ్ చేసి మీరు ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. కంప్యూటర్లో పెయింట్ చేసిన వాళ్ళందరికీ ఈ యాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మౌస్తో చేస్తాం కదా, ఇక్కడ మనం పెన్ యూస్ చేస్తాం లేదా ఫింగర్ యూస్ చేస్తాము. అండ్ బ్లర్ చేయొచ్చు, స్మచ్ చేయొచ్చు. ఆప్షన్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతాయి ఏంటి అనేది. అండ్ కొంచెం టైం తీసుకొని టూల్స్ అన్నీ ఓపెన్ చేసి మీరు యూస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకైతే ఒక 1-2 weeks పట్టింది యాప్ అంతా తెలుసుకోవడానికి. యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చూశాను. నేను చాలా రీసెర్చ్ చేసి ఇలస్ట్రేషన్కి 2 యాప్స్ బాగుంటాయని, ఒకటి ఐబిస్ పెయింట్, ఇంకోటి స్కెచ్ బుక్. ఈ 2 యూస్ చేశాక నాకు ఐబిస్ పెయింటే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు నేను కింద మీకు కనిపిస్తున్న యారో మార్క్ దగ్గర ప్రెస్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీ గ్యాలరీలో నుంచి మీరు పిక్చర్స్ అనేవి ఇంపోర్ట్ చేయొచ్చు. నేను గ్యాలరీ నుంచి ఒక క్రోకీ ఇంపోర్ట్ చేసుకొని నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ నా పెన్ సైజ్, ఒపాసిటీ, లెంత్, విడ్త్ అన్నీ కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. డ్రా చేసే ముందే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా నేను అక్కడే చూసుకుంటాను. పైన మీకు 2 arrows ఆపోజిట్గా ఉన్నాయి కదా, అండూ బ్రష్, డూ బ్రష్ అని వస్తుంది. సో మీరు ఏదైనా తప్పు వేస్తే వెంటనే అది టచ్ చేయగానే అండూ. సో మీరు యాప్ యూస్ చేస్తుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎరేజర్ ఏ సైజులో ఉంది, అంతా మనం ఎక్కడెక్కడ ఎరేజ్ చేయాలి, నేను అవన్నీ కూడా చూసుకుంటాను. ఇందులో కూడా మనము ఎన్ని లేయర్స్ కావాలంటే మనము అక్కడ మీకు నెంబర్ 2 అని కనిపిస్తుంది చూసారా, అది లేయర్స్. కంప్యూటర్లో పెయింట్ చేసిన టూల్సే ఉంటాయి, ఫోటోషాప్లోని, అడోబ్ ఇలస్ట్రేటర్లో యూజ్ చేసిన టూల్సే ఉంటాయి. సో మీకు కొంచెం టచ్ ఉన్నా కూడా ఇది చాలా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు కలర్, షేడ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాను. అండ్ ఆ షేడ్స్ నేను యూజ్ చేస్తాను. మైన్యూట్ డీటెయిలింగ్ కూడా, నేను చిన్న గీతలు కూడా వదలకుండా నీట్గా నేను ఫిల్ చేస్తాను ఎప్పుడు కూడా నా డిజైన్స్లో. ఎప్పుడైతే మీరు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారో, స్కెచ్ వేస్తారో, ఇంటర్నల్ లైన్స్ అన్నీ కూడా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కలర్ ఫిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఫుల్ బాడీకి మొత్తం క్రోకీకి కూడా కలర్ ఇచ్చేసాను, స్కిన్ టోన్. అండ్ నెక్స్ట్ నేను హెయిర్ స్టైల్ డిజైన్ చేస్తాను. ఎప్పుడు కూడా కలర్ పెన్ ఏంటి ఒకటి మిస్టేక్ చేసినా మనం అండూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనము డ్రా చేయొచ్చు. ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చి కలర్ ఫిల్ చేశాక మనము ఇంటర్నల్ డీటెయిలింగ్ అనేది మెల్లిగా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఇవ్వచ్చు. బ్లాక్ పెన్సిల్ టూల్ యూజ్ చేస్తూ నేను శాండిల్ ఫుట్వేర్ అనేది ఇక్కడ నేను డిజైన్ చేస్తున్నాను. సో మీకు ఇష్టమైన ఫుట్వేర్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. కాస్ట్యూమ్ చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది కదా, సో నేను ఒక ఓవర్ కోట్, ఒక స్ట్రగ్ లాంటిది డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఒక లైట్ షిఫాన్ ఆర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను
డ్రా చేస్తున్నాను. స్లీవ్స్ దగ్గర, నెక్ నేను వీ నెక్ ఇచ్చాను అండ్ అప్ టు నీ లెంత్ వరకు నేను ఫ్లేర్డ్ ఒక స్ట్రగ్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. స్ట్రగ్కి నేను ఫ్రంట్ ఓపెనింగ్ ఇస్తున్నాను. ఏమైనా మిస్టేక్ ఉన్నా మీరు మళ్ళీ డ్రా చేయొచ్చు. అండ్ నేను కలర్ పింక్ షేడ్ తీసుకున్నాను అండ్ కలర్ షేడ్ అనేది చాలా లైట్గా ఒక జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఎంత లైట్ ఉంటుందో లైట్ వెయిట్గా లైట్ షేడ్ ఆ షేడ్ ఇస్తున్నాను. అండ్ ఆ షేడ్ మనకి స్కిన్ మీద ఎలా ఉంటుందో కూడా మీకు అక్కడ షేడ్ కనిపిస్తుంది. చిన్న చిన్న డీటెయిల్స్ మీరు బాగా జూమ్ చేసుకొని మైన్యూట్వి కూడా మీరు నీట్గా ప్రజెంట్ చేయాలి, డ్రా చేయాలి. నేనైతే చాలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ చూసుకుంటాను. మీకు కలర్ షేడ్ ఎప్పుడు స్కిన్ మీద డిఫరెంట్ షేడ్ వస్తుంది మన స్కిన్ టోన్తో, అది ఎప్పుడు మర్చిపోవద్దు. డార్కర్ లైన్స్ ఇస్తున్నాను మీకు ఫ్లేర్ అనేది చూపించడానికి. ఇప్పుడు నేను ఈ లైన్స్ని నేను బ్లర్ చేస్తాను, స్మజ్ ఆర్ బ్లర్. అండ్ నేను ఇక్కడ లేయర్స్ కూడా 1 by 1 యూస్ చేస్తున్నాను. థర్డ్ లేయర్లో ఎప్పుడు లేయర్స్ ఎందుకు యూస్ చేయాలంటే సెకండ్ లేయర్లో డ్రా చేసింది ఎరేజ్ కానీ స్మజ్ కానీ అవ్వదు. సో మనం లేయర్స్ కూడా ఎప్పుడు మారుస్తూ ఉండాలి. నెంబర్ 1 నెంబర్ 2 మీకు అక్కడ 3 కనిపిస్తుంది కదా అది. అండ్ నేను లెగ్స్ మీద కూడా ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, నేను అది మర్చిపోయాను. మళ్ళీ డ్రా చేసి లెగ్స్కి కూడా ఆ కలర్ అనేది నేను ఇస్తున్నాను. చూసారు కదా, నేను ఆ లైన్స్ని బాగా బ్లర్ చేస్తున్నాను చాలా అండర్ లైట్ టోన్ రావడానికి. ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్ ఆ ఫ్లోయీనెస్ అంతా తెలియటానికి నేను ఈ టెక్నిక్ యూస్ చేస్తున్నా. నాకు ఇప్పుడు స్ట్రగ్ కూడా ప్లెయిన్గా అనిపిస్తుంది, అందుకే స్ట్రగ్ మీద ఫ్లోరల్ డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను దీనికి చూస్ చేసుకున్న కలర్స్ మీకు నేను కలర్ ప్యాలెట్లో నుండి కలర్స్ చూస్ చేసుకుంటున్నా. ఆరెంజ్ ఫ్లవర్స్ మీడియం సైజులో ఇస్తున్నాను, మీకు కనిపిస్తుంది కదా. ఈ ఫ్లవర్స్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ కలర్ కూడా చూస్ చేసుకుంటున్నాను. కొన్ని మల్టిపుల్ కలర్స్ ఆ ప్యాలెట్లో ఇప్పుడు ఎల్లో షేడ్ తీసుకున్నాను అండ్ లైట్ షేడ్లో తీసుకున్నాను. అండ్ అనీవెన్గా ప్లేస్ చేస్తున్నాను డిజైన్ అనేది కూడా. పర్టికులర్గా ఇక్కడే పెట్టాలి ఇక్కడే వేయాలి అని ఏం కాదు. చూసారుగా ఇప్పుడు నేను పర్పుల్ షేడ్ తీసుకున్నాను, ఫ్లవర్ బాగా కనిపిస్తుంది కదా పర్పుల్ కలర్. అండ్ ఫ్యాబ్రిక్ మీద కనిపించకపోయినా నేను మాత్రం అనీవెన్గా ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా వేసేస్తుంది అనుకుంటున్నారా, నేను ఫుల్గా వేసాక చెప్తాను. ఇక పెయింట్లు మిక్స్ చేయడం ఏం పనిలేదుగా, ఉన్న కలర్స్ వాడేసుకుంటున్నాను. అన్ని కలర్స్ ఏవైతే బ్రైట్గా నీట్గా కనిపిస్తున్నాయో అన్ని కలర్స్ నేను యూస్ చేస్తున్నాను. ఇది డ్రెస్ కలర్ కాదు, మీ యొక్క స్ట్రగ్ కలర్. ఇప్పుడు చూసాను నేను ఎరేస్ చేస్తున్నాను నీట్గా. నాకు ఎక్కడైతే ఫ్యాబ్రిక్ ఉందో అక్కడ ఉంచి మిగతాదంతా నేను నీట్గా ఎరేస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందు వేసే పిక్చర్కి మనకి ఏంటి వేస్ట్ అవ్వదు, ఓన్లీ మనం థర్డ్ లేయర్లో వేసిన ఫ్లవర్స్ మాత్రమే మనము ఎరేజ్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ చూపించాలనుకున్నాను మల్టీ కలర్స్తో, అది నేను సక్సెస్ఫుల్గా చేశాను. అండ్ నేను మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్స్ ఆ ఫ్లోయీనెస్ చూపించడానికి నేను మళ్ళీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. అండ్ ఆ పెన్సిల్ లైన్స్ని నేను నీట్గా బ్లర్ చేస్తున్నాను, స్మజ్ చేయట్లేదు, బ్లర్ చేస్తున్నాను. ఫైనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనము ఒకసారి లాస్ట్లో ఇవ్వచ్చు. నేను ఇక్కడ స్ట్రగ్కి బటన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ప్యాలెట్ మరీ ఎందుకు చెక్ చేసుకుంటున్నాను అంటే నేను పెట్టే డాట్స్కి డార్క్గా ఉందో లైట్గా ఉందో చెక్ చేసుకుంటూ నేను ఈ డాట్స్ అనేది డ్రా చేశాను. స్ట్రగ్కి ఫుల్గా నేను బటన్స్ అన్నీ ఇచ్చేసి ఫైనల్గా నేను అవుట్లైన్ అనేది ఇచ్చేస్తున్నాను. ఆ ఫ్లోయినెస్ కనిపించడానికి మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ప్యాలెట్లో ఒకటి మర్చిపోయాను, హ్యాండ్ మీద కలర్ షేడ్ వచ్చింది చూసారా, జూమ్ చేసుకొని నేను ఇక్కడ హ్యాండ్ స్కిన్ షేడ్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేస్తున్నాను. ఐబిస్ పెయింట్ యాప్ యూజ్ చేసి నేను ఇలస్ట్రేషన్ అనేది క్రియేట్ చేశాను. ఫైనల్గా నా నేమ్ రాసి ఎండ్ చేశాను. హౌ టు సేవ్ మనకు అక్కడ ఆరో కనిపిస్తుంది కదా, సేవ్ యాజ్ పిఎన్జీ ఇమేజ్గా సేవ్ చేసుకున్నాను. అండ్ నేను బ్యాక్ టు గ్యాలరీకి వెళ్ళాక 3 డాట్స్లోని సేవ్ యాజ్ మూవీ, మనం మూవీగా కూడా ఎన్ని సెకండ్స్ మనకు కావాలో కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. ఎన్కోడింగ్ తోటి సేవ్ చేస్తుంది. అండ్ మనకి నేనైతే వీడియోస్ అన్నీ కూడా డిజిటల్గా ఇలాగే క్రియేట్ చేస్తున్నాను. బుక్లో కన్నా నాకు డిజిటల్గా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. శృతి వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.